అతిథి అరణ్యం. ఒక్క మహారణ్యం. ఆ అడవిలో పచ్చని చెట్లు ఆకాశాన్ని తాకుతూ నిలిచేవి. పక్షులు మధురంగా కూస్తూ ఉదయాన్ని అలంకరించేవి. జింకలు గుంపులుగా తిరుగుతూ ఆడుకునేవి. ఏనుగులు తమ పిల్లలతో కలిసి నీటి దగ్గర ఆనందంగా స్నానం చేసేవి. సింహం గర్జనతో అడవిలో ప్రతిధ్వనిస్తే మిగతా జంతువులు జాగ్రత్తగా నిశ్శబ్దంగా మారేవి. ఆ అడవిలో ప్రతి జంతువుకు తన స్థానం, తన జీవనం ఉండేది. ఎవరూ ఇతరులను అనవసరంగా ఇబ్బంది పెట్టేవారు కాదు. ఒక చెరువులో చేపలు సంతోషంగా ఈదేవి. కోతులు చెట్టు కొమ్మల మీద దూకుతూ ఒకరికొకరు ఆటపాటలు చేయించేవి. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. చెట్లు విరిగిపడిపోయాయి. పక్షుల గూళ్ళు చెదిరిపోయాయి. ఆ కష్ట సమయంలో చిన్న జంతువులు భయపడ్డాయి. కాని ఏనుగులు చెట్లను పక్కకు జరిపి మార్గం చూపాయి. కోతులు చిన్న పక్షులను రక్షించాయి. ఇలా అన్నీ కలిసి ఒకరికొకరు తోడ్పాటునిచ్చి తిరిగి తమ అరణ్యాన్ని సురక్షితంగా చేసుకున్నాయి. ఆ తర్వాత నుండి జంతువులందరూ ఒకే విషయం నేర్చుకున్నారు: ఐక్యతే శక్తి. ఎవరైనా కష్టంలో ఉన్నా అందరూ కలసి సహాయం చేస్తే అరణ్యం ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది.